ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసిన మహిళకు దేశంలో చేసిన బాధితులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం. ఆనంద్ షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో దారుణం. అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. వికలాంగుల కాలనీకి చెందిన మేఘనా సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబుతో కలిసి కొత్తగూడెం న్యాయస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికారు. అశోరావుపేటకు చెందిన కేశవులతో పాటు 91 మందికి దగ్గర మొత్తం 1,90,00,000 రూపాయలు వసూలు చేసింది. దీంతో వారికి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గత నెల 26వ తేదీన పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేఘనా సరస్వతి తన భర్త రాంబాబు పారిపోవడంతో బాధితులు వారి ఇంటి వద్ద పట్టుకొని దేశశుద్ధి చేశారు. కేశవులండి, అశోరావుపేట. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్వంచలో ఉన్న మేఘనా గారు మా ఇంటికి ఒకసారి వచ్చింది. తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరు కొడుకులకి కోడలకి డబ్బులు మొత్తం మీద 19 లక్షలు కట్టాము. మేమే కాకుండా మా స్నేహితులు, బంధువులు అలాంటి వాళ్ళు కూడా పాల్వంచ పోయి కట్టారు. అశోరావుపేటలో వచ్చి కూడా కట్టారు. కానీ ఈ రిజల్ట్స్ వచ్చేసరికి రిజల్ట్ రాకపోయేసరికి డబ్బులు ఇస్తానని వాయిదాలు పెడుతూ ఇబ్బంది పెట్టి ఇంటికి వెళ్తే కోర్టు నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత ఎస్కేప్ అవ్వటం. దానివల్ల నాకు ఇబ్బంది వచ్చేసి ఆ మిస్యూజ్ అనేది నా వల్లే జరిగిందని గతంలో కూడా అశోరావుపేటలో నన్ను పేపర్లో 3 రోజులు నా కుటుంబం మీద రాయటం. 8వ తారీఖు నాడు, జూలై 8వ తారీఖు నాడు టీవీ ఛానల్స్తో కూడా నా మీద చూపించారు. నన్ను ఒత్తిడి చేస్తూ కూడా ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. తట్టుకోలేకపోతాను. నేను హార్ట్ పేషెంట్ని. దయచేసి ఇది అందరూ గమనించాలా. నేను కావాలని నాకు తెలిసిన వాళ్ళకి చెప్పింది చేసింది కాదు. ఇది అందరి ఇష్ట ప్రకారంగానే కట్టుకున్నారు. ఇవాళ బడ్జెట్ నా మీదనే చూపించి గతంలో ఇలా చేయించారు. కావున నాకు న్యాయం న్యాయంగా బద్ధకంగా ఉండాలని చూసుకుంటాను సార్. న్యాయం జరగాలి నాకు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అదేం చనిపోతాడు కిందికెళ్ళి పక్క బిల్డింగ్ కూడా మంటుంది బాబు. అరే అది మొత్తం గాలదాకా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కూలు వడ్డరి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెగా వేలు అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరిని కొట్టి చంపేశాడు. అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్కి వెళ్లి నేరం అంగీకరించి నిందితుడు లొంగిపోయాడు. ఎంత చల్లంగా సాగుతాడు నా నలుగురు కూతురుతాడ మగపిల్లలాక సాగుతాడే నూనె ఆడపిల్లక బాధపడలేదే నూనె మగపిల్లకి అంతేడే ఆడపిల్ల కంటే తల్లి రాజుకు సోదనే నా రాజు పూర్తిడే నేను ఆడపిల్ల కలిసి అందరూ విజా కూతురే పెద్దది నా కూతురే సార్ మనకి అనుమానం జబ్బు ఎక్కువ ఉంది సార్. ఎవరికాడ మాట్లాడినా అనుమానం పడతాడు, కొడతాడు, తిడతాడు, డబ్బులు అప్పుడప్పుడు అడుగుతాడు. ఇస్తానే ఉంటాను, నేను కాగితాలు ఏడతాను సార్. నేను కూడా లేని దానికి కేసి డబ్బులు ఇచ్చిన 50,000 ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు 20,000 ఇచ్చిన. ఇస్తానే ఉంటా అనుమానంతో అడ్డం మాట్లాడి నాకు ఆ డబ్బులు గుర్తుంటాడు. డబ్బులు లేదని చెప్పిన రాత్రే. పిల్లలు ఆమెకు ఒకడు కొడుతున్నాడు సార్. కొడుకు 2 సంవత్సరాలు కొడుకు ఏమో ఉన్నాడు. అమ్మకి మేనత్తను వాళ్ళకి గనుమానంతో గొడవ సార్. మొన్న గొడవ ఆడిందంట, బాగా అనుమానం పడతాడు. ఎవరిగారు మాట్లాడినా అనుమానం పడతాడు. ఈ 4 రోజులు ఉన్న తీసుకెళ్ళినా మళ్ళీ పంపిస్తాడు కొట్టి. సరే అని ఇక్కడే తెచ్చి పెట్టుకుంది, ఈయన ఉండి సరే ఎక్కడ పోయినా గొడవలు ఆడతారు కదా అని. మొన్న బాగా కొట్టి ఇట్లా పైసల గురించి కొడుతున్నాడు అమ్మ అంటే సరే 25,000 తెచ్చి ఇచ్చింది. అందులో 20,000 ఇచ్చింది, 5,000 అది ఉంచుకుంది. మరి రాత్రి అన్నం పెట్టించిందంట. ఇద్దరు గొడవ కానీ మొన్న సరే ఉండలేదని అన్నం పెట్టించింది. ఇద్దరు తిన్నారంట, తిని పండుకున్నారంట. అంటే ఆమె పక్కకే ఉంటుందా? పక్కకే ఉంటది. తిని పండుకున్నారంట, మంచిగానే ఉన్నారంట. రాత్రి 5 గంటలకి ఎప్పుడో లేసి గన్ను నెత్తి మీద నిద్ర పోయేటప్పుడు వేసి ఉరుకొచ్చిందంట. ఏంది ఉరుకుతున్నాడు అని అరుపులేని ఉరికిరు. అందరు ఉరికే వరకు పిల్ల మొత్తం రక్తం అడుగులో ఉంది. ఆడి చక్కగా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఫోన్ చేసాడు, మళ్ళీ వెంబడి హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. అంబులెన్స్లో ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసినా వచ్చింది. వెంటనే లేసే వరకే ప్రాణం పోయింది సార్. అతని పేరు ఏం పేరమ్మా? అతని పేరు మెగావేలు. ఏం చేస్తాడు ఆయన? రాయ కొడతాడు సార్. వడ్డేరేనా? రాయ కొట్టబడ్డాను సార్. రాయ కొడతాడు. కుత్బుల్లాపూర్ రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఐటీపీఎల్ చౌరస్తాలో అబూబాయ్ తెలంగాణ మైనార్టీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, ఇకనైనా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఐటీపీఎల్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, అశోక్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలండి. బండి సంజయ్ గారు మొత్తం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రెసిడెంట్ అయ్యి ఆయన మాట్లాడిన విధానం బాగలేదు కాబట్టి మేము ఈరోజు ఆయన బొమ్మకు తగలబెట్టడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు అన్నగారి కోసం తప్పు చెప్పి తప్పు ప్రచారాలు చెప్పుకుంటా తిరగడం ఇది అనేది చాలా తప్పు. బండి సంజయ్ గారు ఏమనుకుంటారంటే ఏదో తప్పు విషయాలు చెప్పుకుంటా, నేను ఏదో చేసుకుంటా, నేను నా పేరు అది కావాలా ఇది కావాలనుకుంటే ఇక్కడ కానీయం మేము. ఇంకోటి మంచి గమనించాలి ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకరి దగ్గర పోయి చేయి దాపాల్సిన అవసరం లేదు. ఆయన 10 మందికి చేయి అందించే వ్యక్తి ఆయన కోసము తప్పు చెప్పడం చాలా మంచి మ్యాటర్ కాదు. ఈయనకు మేము చెప్పేది ఏంటంటే ఈయన ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడాలి. ఇంకోసారి ఖబర్దార్ మంచి మాట్లాడకపోతే బాగుంటుంది. మేము ధర్నాలు చేస్తాం, అవసరం ఉందంటే బండి సంజయ్ ఇంటికాడ వచ్చి ధర్నాలు చేస్తాం. మైనంపల్లి హనుమంతరావు కోసం మైనంపల్లి అన్న తప్పుడు విషయాలు ఎవరైనా చెప్పినా రుజువు చేయాలి. అక్కడ కరెక్ట్ బండి సంజయ్ గారు కరెక్ట్ అయిన ఒక మొగోడు అయితే రుజువు చేయాలి. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా మొత్తం చిల్లర బచ్చగాల లాగా మాట్లాడుకుంటా చేస్తే ఉన్న పార్టీ. కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ కేఎం పాండు 76వ జయంతి సందర్భంగా చింతల్లో పాండు విగ్రహానికి ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడు కొద్దిగా ఎడుకోది ఎడుకో జరగాలి మన ఎడుకో ఇక్కడ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో పెద్దలు నరసింహారెడ్డి గారు, పెద్దలు పల్లె గారు, మహేష్ గారు, సీనియర్ నాయకులు నాగేష్ గారు, కూడా పేరు పేరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. వాస్తవానికి మరి కూడా ఈరోజు కూడా ఏ పని చేసినా ఒకసారి తల్లి గారిని మనం చేసుకుని పనిచేసుకోవడం కూడా మరి ఉన్నప్పుడు మంచి లేనప్పుడు వాస్తవంగా లేనప్పుడు ఇప్పుడు కూడా మరి పెద్ద సమాజంలో మా బాబాయ్ గారిని సలహా తీసుకోవడం, చూసుకోవడం, పెద్దలందరూ చూస్తే వారిని పంచుకోవడం, అది పంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రాగానే
సరే ఈ సీనియర్ సిటిజన్ పెట్టినప్పుడు చాలా చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేసేవారు. చాలా మంచి అదేవిధంగా తులాపూర్ గ్రామంలో కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఆ రోజులు చేశారు కాబట్టి అప్పుడు గట్టమేటి నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్ గా ఉండే అప్పుడు చాలా మంది నా తోటి వ్యక్తులందరూ కూడా హాస్టల్లో చదువుకున్నారు చాలా మంది. ఇప్పుడున్నటువంటి ఇక గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ ముదోల్ మండల కేంద్రంలో ముక్తాదేవి అంబేద్కర్ విగ్రహం వద్ద యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలను ఆడబిడ్డ పైన మళ్లీ పునరావృతం కాకుండా రమ్యని హత్య చేసిన శశికృష్ణను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినం రోజున ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో ఒక దుర్మార్గుడు రమ్య అనే బీటెక్ విద్యార్థి పైన కత్తితో హత్యాయత్నం చేశాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నాము. ఈ కొవ్వొత్తులతో నిరసన తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రమ్యపై జరిగినటువంటి ఆకృత్యాలు మరొక ఆడబిడ్డపై జరగకుండా ఉండాలని ప్రతి ఆడబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాలు చేసే ఎంతటి వాడినైనా కఠినంగా శిక్షించాలి అని కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలుపుతున్నాం. ఆగస్టు 15 రోజున ఓ నిరుపేద విద్యార్థి పైన బీటెక్ విద్యార్థి పైన ఒక ప్రేమోన్మాది దాడి చేయడం జరిగింది. ఇది మనకు ఎంతో బాధాకరము. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మన ఈ సమాజం లోపల చూసినట్లయితే ఎన్నో చట్టాలు వస్తున్నాయి, కానీ ఆ చట్టాలను సరిగా అమలు పరచలేరు. దానివలన ఎందరో యువకులు రెచ్చిపోవడం జరుగుతుంది. ఎందరోమైన అమాయకుల ఆడబిడ్డల పైన ఎందరో మందికి పైన దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు చూసి చూడనట్టు కూడా ప్రభుత్వము ఊరుకుంటుంది. కావున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అనేది కఠినమైన చర్యలు చేపట్టాలి. కాబట్టి ఈ రోజున ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని శాంతియుతంగా ఇక్కడ ముదోల్ గ్రామం లోపల శాంతియుత కొవ్వొత్తులతో నిరసన తెలియడం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు చేపట్టి ఇది పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టి అతనికి తొందరగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని మేము శాంతియుతంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశాఖ వరాహలక్ష్మి నరసింహస్వామికి శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన స్వర్ణ తులసి దళార్చనను ఆర్జిత సేవగా జరుపుతారు. ఇందులో భాగంగా అప్పన్న స్వామిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనను జరిపి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోని రజత సింహాసనంపై ఉంచారు. ఆలయ అర్చకులు పుణ్యవాచనలతో స్వర్ణ తులసి దళార్చన నిర్వహించి పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఒకసారి చూడు.
కూకట్పల్లి అల్విన్ కాలనీలోని ఫ్యాబ్రికేషన్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫోన్ చేస్తాను ఇక్కడ ఫైర్ అవుతుంది. ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట దళితవాడలో గ్రామ సర్పంచ్ సుజాత అధ్యక్షతన ఫీవర్ సర్వే చేస్తున్నామని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ మల్రెడ్డి తెలియజేశారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంతలు, గృహాల చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే కరోనా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ మహిళా వైద్యురాలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నారా మీరు? అవన్నీ ఏం లేదు, దేనికి కాంట్రా ఇండికేషన్ ఏం కాదు. వ్యాక్సిన్ అందరూ వేయించుకోవచ్చు. ఇప్పుడు గర్భవతులకి, పాలిచ్చే తల్లులకు కూడా వేస్తున్నారు. ఆ మాటలకి దీనికి ఏం సంబంధం లేదు. నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ రిపోర్ట్లన్నీ తెచ్చి నాకు చూపించు. ఇప్పుడే తీసుకున్నాం, జరుగుతుంది, ఇప్పుడే ఇప్పుడు సార్ సమక్షంలోనే నువ్వు వేసుకోలేదని చెప్పావు. రేపు మళ్ళీ సార్ ఇక్కడికి వచ్చి మళ్ళీ విజిట్ చేసినప్పుడు నువ్వు వేసుకున్నావని చెప్పాలా. అంటే నువ్వు ఈ రోజు వ్యాక్సినేషన్ వేయించుకోవాలా. కూడా బాగా తిరిగింది సార్, అంతా వ్యాక్సిన్ కోసం తిరిగింది బాగా. రేపు మాక్సిమం మీరు అంతే వేయించుకోవాలి కదా. నీ రిపోర్ట్స్ ఇప్పుడే చూపించి నేను చెప్తాను వేయించుకోవచ్చా లేదా. కాబట్టి ప్రతి వారం సర్వే అనేది, ఫీవర్ సర్వే అనేది ఉంటుంది. ఈ ఫీవర్ సర్వేలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇంట్లో జ్వరాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఇంకా ఇతర సీజనల్ వ్యాధులు ఉన్నాయా లేదా, ఇన్ని గుర్తించేసి దానికి మెడికల్ సిబ్బంది సరైన మందులు అందించి వాళ్ళకు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సర్వే చేస్తాం. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఈ అవగాహన కోవిడ్ పైన
వ్యాక్సిన్ ధరించడము, అది వ్యాక్సిన్ వేసుకోవడము, మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటించడము, ఇట్లా అన్ని విషయాలపైన అవగాహన మా ఆశయాలు, వాలంటీర్లు, మా సర్పంచ్ సుజాతం మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరు తిరిగి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. మాకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క 50 ఇండ్లకు ఒక హెల్త్ సూపర్వైజర్ కానీ, మన మెడికల్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ మేడం కానీ ఎవరో ఒకరు విజిట్ చేసేసి ఈ సర్వే పకడ్బందీగా చేసి ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా కానీ ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్టయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరైన చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే వర్షాకాలానికి వచ్చే సీజనల్ వ్యాధులను అన్నింటినీ అరికట్టడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారు. ప్రతి వారం సర్వే. ఇప్పుడు ఇది 21వ సర్వే జరగాలి సార్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జూనియర్ ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక బండెక్కిచెర్ల గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఈ నెల 29-30 తేదీలో సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి బాలబాలికల జట్ల ఎంపిక ట్రైబల్ వెల్ఫేర్ మైదానంలో నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 50 మంది బాలురు, 30 మంది బాలికలు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది బాలురు, 16 మంది బాలికలను జిల్లాకు ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, హరిచందర్, రాఘవేంద్ర గౌడ్, జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ 31వ తేదీ వరకు సిద్దిపేటలో జరిగే 40వ రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే తెలంగాణ బాలబాలికల యొక్క జట్లను ఎంపిక చేసేందుకు మంగళవారం నాడు కుల్కచెర్ల మండలంలోని బండ వెనికిచెర్ల ట్రైబల్ వెల్ఫేర్ బాలుర స్కూల్లో ఈ యొక్క జిల్లా స్థాయి సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో 15 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను సెలెక్ట్ చేసి వాళ్ళకు 10 రోజులు శిక్షణ శిబిరం ఇదే గ్రౌండ్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు 12 మంది బాలురు, 12 బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఖోఖో జట్లకు మన పూర్వ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించడం జరుగుతుంది. అసోసియేషన్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖోఖో సెలక్షన్స్ క్రీడాకారులకు సంబంధించి ఈ పోటీలను ఏర్పాటు చేయడం, అదే కులక్చెర్ల మారుమూల ప్రాంతాన్ని తీసుకొని ఇక్కడ పిల్లలకు అందరికీ ఒక ప్రేరణ కలిగించాలి, అందరినీ మళ్ళీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక మంచి టీంను సెలక్షన్ చేయాలి, ఆ పిల్లలకు యొక్క ప్రతిభా పాఠవాలను బయటికి తీయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము నిజంగా చాలా సంతోషించదగిన కార్యక్రమము. ఈ కార్యక్రమంలో నిజంగా రామకృష్ణ గారు, వారి సిబ్బంది ప్లస్ మా సుభాష్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా పిల్లలకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ 40 రోజుల శిక్షణలో మా వైపు నుంచి, మా కులక్చెర్ల మండలి నుంచి మా అందరి పక్షాన తప్పకుండా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అందరి విద్యార్థులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో గరాణ మోసం, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసిన మహిళకు దేశంతో చేసిన బాధితులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆనంద్ షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో దారుణం, అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.